అత్యంత ప్రాచీనమైన న్యాచురల్ సప్లిమెంట్ గా వాడుతున్న గోల్డెన్ స్పైస్ గా పిలువబడుతున్న పసుపు గురించి వాళ్ళు మాట్లాడదామా? పసుపు నుంచి వచ్చే కుర్కుమిన్ గురించి, కుర్కుమిన్ ని పైపరైన్ యాడ్ చేస్తే ఫైటోజోమల్ గా ఎంత బాగా ఉపయోగపడుతుంది, వీటి గురించి మాట్లాడదామా? నేను మీ డాక్టర్ రవికుమార్ చింత, సెల్ హెల్త్ క్లినిక్ నుంచి. తరతరాలుగా పసుపుని న్యాచురల్ సప్లిమెంట్ కింద వాడుతూనే వస్తున్నారు. కానీ ఒక 300 గ్రాములు పసుపు తీసుకుంటే ఒక 5 గ్రాములు 6 గ్రాములు కుర్కుమిన్ వస్తుంది. పసుపు యొక్క ఉపయోగాలు ఏంటి అని ఆలోచించే ముందు అది ఒక బ్రహ్మాండమైన యాంటీ ఆక్సిడెంట్ గా ఫస్ట్ పనిచేస్తుంది. మన బాడీలో ఫ్రీ రాడికల్స్ తయారవుతూనే ఉంటాయి. అంటే అన్స్టేబుల్ మాలిక్యూల్స్ అనుకోండి, మెటబాలిజం లోపల కానీ, పొల్యూషన్ వల్ల కానీ, తినే ఆహారంలో కానీ, జంక్ ఫుడ్ లో కానీ ఫ్రీ రాడికల్స్ తయారవుతాయి. ఎప్పుడైతే యాంటీ ఆక్సిడెంట్స్ మించి ఫ్రీ రాడికల్స్ తయారవుతాయో జబ్బులు వస్తాయి. అల్జీమర్స్ లాంటివి, క్యాన్సర్ లాంటివి, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ కానీ అనేక రకాలైన సమస్యలు వస్తాయి. షుగర్, డయాబెటీస్ కూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని నివారించాలంటే అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసే కుర్కుమిన్ అవసరం. అంతేకాదు, పసుపు ఒక నెల రోజులు మీరు వాడండి, మీ చర్మ సౌందర్యం ఎంత గ్లో అవుతుందో, మీ ఫేస్ ఎంత గ్లో వస్తుందో, మొటిమలు పోతాం, స్కిన్ హెల్త్ కి ఎంత బాగా ఉపయోగపడుతుందో మీకు తెలుసు కదా. యాంటీ మైక్రోబియల్ కాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా పసుపులో అద్భుతంగా ఉన్నాయి కదా. 5,000 పైన రీసెర్చ్లు కూడా జరిగినాయి కదా. కుర్కుమిన్ లోంగా అంటాం, యాంటీబయాటిక్ గా వాడుతున్న బ్రూఫిన్, ఇబుప్రోఫెన్ అంటారు కదా, దాంతో కంపేర్ చేసిన స్టడీస్ కూడా ఉన్నాయి. ఆ స్టడీస్ లో తేలింది ఏంటి? రెండు ఒకేలాగా పనిచేస్తాయి, అవి కెమికల్స్ సింథటిక్స్ ఉంటాయి, ఇది న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ సప్లిమెంట్ అని తేలింది కదా. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ అండ్ మోర్ ఓవర్ యాంటీ ఆక్సిడెంట్, ఇన్ని రకాల అద్భుతాలు చేయగలిగిన కుర్కుమిన్ ని మన సెల్ హెల్త్ క్లినిక్ లో బయో అవైలబిలిటీ పెరిగే విధంగా పైపరైన్ యాడ్ చేసి ఫైటోజోమల్ టెక్నాలజీతో కుర్పరైన్ అనే సప్లిమెంట్ తీసుకొచ్చి మీ ముందు ఉంచడం జరిగింది. అద్భుతమైన రిజల్ట్స్ దాని వలన వస్తున్నాయి, మీరు గమనించారు కదా. ఈ పసుపు గట్ హెల్త్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. లివర్ డీటాక్స్ కి, లివర్ హెల్త్ కి ఉపయోగపడుతుంది. గట్లో ఉన్న పారాసైట్స్, బ్యాక్టీరియాని రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మైటోకాండ్రియా సపోర్ట్ గా కూడా పసుపు ఉపయోగపడుతుంది. పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటాం కదా మైటోకాండ్రియా, దానికి హెల్త్ కి కూడా పసుపు ఉపయోగపడుతుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్న పసుపుని దాని నుంచి మనం కుర్కుమిన్ ఎక్స్ట్రాక్ట్ చేసి పైపరైన్ యాడ్ చేసుకుంటూ ఫైటోజోమల్ టెక్నాలజీలో కుర్కుమిన్ అనే సప్లిమెంట్ ని తీసుకొచ్చి సెల్ హెల్త్ క్లినిక్ లో మేము 4 సంవత్సరాలుగా అందిస్తడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఎన్నో అద్భుతాలు సృష్టించింది. ఒక చిన్న సప్లిమెంట్ అండి, న్యాచురల్ సప్లిమెంట్. కాకపోతే సోర్స్ ఆఫ్ ద రా మెటీరియల్ చూసుకోవాలి. ఇప్పుడు దుగ్గిరాల పసుపు చాలా ఫేమస్, కానీ దాంట్లో ఎంత కుర్కుమిన్ వస్తుంది అది కదా మనం చూసుకోవాల్సింది. ఎంత క్వాలిటీ కుర్కుమిన్ వస్తుంది. మనకు పసుపు ఎంత ఇంపార్టెంటో, పసుపు నుంచి వచ్చే క్వాలిటీ కుర్కుమిన్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. మనం హిమాలయాల నుంచి, నార్త్ ఈస్ట్ నుంచి దాదాపుగా మెజారిటీ ఆఫ్ రా మెటీరియల్స్ అక్కడి నుంచి మేము సోర్స్ చేసుకుంటాం. న్యాచురల్ గా పండే ఏరియా నుంచే మనం తీసుకుంటాం. పురుగు మందులతో స్నానం చేయించిన పసుపు కొమ్ముల్ని మేము కొనం, వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయం. స్వచ్ఛమైన పసుపుతో నుంచి మేము కుర్కుమిన్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని పైపరైన్ యాడ్ చేసి ఒక సప్లిమెంటరీ రూపంలో తీసుకొచ్చి 1 నుంచి 3 గ్రాములు రోజు ఇస్తూ వెళ్తే ఎటువంటి అనారోగ్యానికైనా ఇది ఒక బ్రహ్మాండమైన సపోర్ట్ గా పనిచేస్తుంది అనేది వాస్తవం. ఇక మనం ఆల్రెడీ ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.